మోడీ, కేసీఆర్, జగన్లపై చంద్రబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. తుఫాను వస్తే రాష్ట్రానికి రాని కేంద్ర మంత్రులు గుంటూరులో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మాత్రం వస్తారంటూ బీజేపీ అగ్రనేతలను ఉద్దేశించి విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఒక గిఫ్ట్ ఇస్తే తాము 3 గిఫ్ట్లు ఇస్తామన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 30 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. దాదాపు 50 ఎకరాల చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన చెరువుకి తారక రామ సాగర్ గా పేరు పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు, స్పీకర్ కోడెల తారక రామ సాగర్ లో బోట్లో విహరించారు. అనంతరం చెరువు పక్కనే 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్, వావిలాల ఘాట్లను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, మోడీ, కేసీఆర్, జగన్లపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఒక గిఫ్ట్ ఇస్తే తాము 3 గిఫ్ట్లు ఇస్తామన్నారు. గిఫ్టుల కోసం అవినీతి తమ్ముడు జగన్ను కేసీఆర్ ఎంచుకున్నారని విమర్శించారు. మోడీతో టీడీపీ బాగున్నంతకాలం కేసీఆర్ కూడా బాగానే ఉన్నారన్నారు. ఆ తర్వాత ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని, ప్రజల కోసం ఎన్ని మాటలైనా పడతామన్నారు చంద్రబాబు. కేసీఆర్ ఏదో నాకు గిఫ్ట్ ఇస్తాడంట, రిటర్న్ గిఫ్ట్ అంటే మనం చేతగాని వాళ్ళ తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పాలి. నువ్వు ఒక గిఫ్ట్ ఇస్తే 3 గిఫ్ట్లు తిరిగి ఇస్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఆ గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళ తమ్ముడిని పాపం అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి పార్టీని ఐడెంటిఫై చేసుకున్నాడు. మీ ఇద్దరు కలిసినా మమ్మల్ని ఏమీ చేయలేరు. అందరూ కలిసి రాష్ట్రంపై దాడికొస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంపై జరిగే ప్రతి దాడిని ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంపై ఎవరైనా నోరెత్తితే సంస్థలతో దాడి చేయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో కలిస్తే నమ్మక ద్రోహం చేసిందన్నారు. ఈ రోజు వీళ్ళందరూ మళ్ళా మన మీద పడుతున్నారు. సహాయం చేయవలసిన వ్యక్తులు సహాయం చేయలేదు, రావాల్సిన ఆస్తుల పంపకం జరగలేదు. ఈ రోజు వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు. కోడికత్తి పార్టీ అవినీతి రాజకీయాలు చేస్తుందన్న చంద్రబాబు, కోడికత్తి కేసు డ్రామాను కేంద్రమే ఆడిస్తుందన్నారు. రాష్ట్రాల హక్కుల్ని హరించాలని చూస్తే పోరాటం చేసి తీరుతామన్నారు. ముగ్గురు కలిసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఒక పక్క మోడీ, సీనియర్ మోడీ, ఇంకో పక్క తెలంగాణ మోడీ, ఇంకొక ఆయన ఇక్కడ ఒక మోడీ ఉన్నాడు, కోడికత్తి మోడీ. ముగ్గురు కలిశారు. ముగ్గురు కలిసి ఈరోజు మన మీద పడి ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదు, దీనికి ఒక స్వార్థం ఉంది. కేంద్రం సహకరించకపోయినా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. నదుల అనుసంధానంతో నీటి లభ్యత పెంచుతామన్న ఆయన కుటుంబానికి పెద్ద కొడుకుగా పింఛన్ను